హైదరాబాదే దిక్క. తెలంగాణలోని జనాభా లెక్కలు ఆధార్ కార్యాలయాలు అమరావతికి వచ్చేది ఎప్పుడు? రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లైనా కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి అమరావతికి రావట్లేదు. ఆధార్ ప్రాంతీయ కార్యాలయం, జనాభా లెక్కల సేకరణ కార్యాలయం తెలంగాణ నుంచే పనిచేస్తున్నాయి. త్వరలో జనగణన ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించిన సెక్షన్ ఇవ్వాలి. తరచూ అధికారులతో సమావేశాలు పెట్టాలి. అయినా డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ కార్యాలయాన్ని అమరావతికి తరలించాలనే ఆలోచన ఎవరికి రాలేదు. ఏపీ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి నివాసం నియమిస్తూ జూలై 16 కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులోనూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాలని నిర్దేశించింది. ఏపీకి వెబ్సైట్ కూడా లేదు. ఆధార్ వ్యవహారాలు పర్యవేక్షించే యూఐడి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం కూడా హైదరాబాద్కే పరిమితమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులకు అక్కడి నుంచే సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రజల సౌలభ్యం కోసం ఆర్ఓల పరిధిలో రాష్ట్ర కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఆర్ఓ పరిధిలోని ఒడిశాకు భువనేశ్వర్లో రాష్ట్ర కార్యాలయం ఏర్పడింది. అమరావతిలో ఈ కార్యాలయం ఊసేలేదు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్న హైదరాబాద్లోని అధికారులను సంప్రదించాలి. ఆధార్ సేవా కేంద్రాలు ఉన్న ఏదైనా ఉంటే ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి సరైన సమాధానం రాదు. అధికారులు అందుబాటులో లేరనో తర్వాత ఫోన్ చేయాలని చెప్తారు. సాధారణ ప్రజలు ఎవడన్నా ఆఫీస్కి ఆధార్కి వెళ్ళి హైదరాబాద్ ఆఫీస్ని అడుగుతాడా? కామన్గా జనాభా లెక్కలకు సంబంధించి సాధారణ ప్రజలకి ఏంటి సంబంధం నడుస్తుంది. ఇంకోటి అక్కడి నుంచి ఇక్కడికి రమ్మనమని చెప్పడంలో తప్పులేదు, రావాలని కోరడంలో కూడా తప్పులేదు. అది అవసరం కూడా. అయితే అసలు లాజిక్ ఏంటంటే ఈ వార్తలు రాసినటువంటి ఈనాడు జ్యోతి కానీ ఆంధ్రప్రదేశ్కి మన రాజకీయ నాయకులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన ముఖ్యమంత్రి, మన ప్రతిపక్ష నాయకుడు ఇద్దరికి సంబంధించినటువంటి సంస్థలతో పాటు వీళ్ళ హెడ్ క్వార్టర్స్, ఈనాడు ఆంధ్రజ్యోతి హెడ్ క్వార్టర్, మార్గదర్శి హెడ్ క్వార్టర్స్ పోని వీళ్ళకి ఏమన్నా ఆంధ్రాకి వచ్చినాయా? హెడ్ క్వార్టర్స్ ఎందుకు రావు ఇక్కడికి? ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన కార్యకలాపాలకు కూడా వీళ్ళ ఆస్తులన్నీ అక్కడే ఉంటాయి, వీళ్ళ వ్యాపారాలన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడికి మాత్రం ఎవరు రారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్కే పోతున్నారు. ఏమి ఇప్పుడు వీళ్ళ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు లేరా? 100కి 70 మంది ఆంధ్ర వాళ్ళే ఉంటారు. మరి హెడ్ క్వార్టర్ ఎందుకు హైదరాబాద్ పెట్టారు? ఇక్కడ ఎందుకు తీసుకురారు అంటే అంతే. మేము నీతులు చెప్తాం కానీ ఫాలో అవ్వం. అది విచిత్రం. కాకపోతే క్వారీలో ఘోరం, గ్రానైట్ పలకరాయి పడి 6 దుర్మరణం. బాపట్ల జిల్లా బలికూర సమీపంలోని గ్రానైట్ క్వారీలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ పలకల రాయిని వేరు చేయడానికి కార్మికులు డ్రిల్లింగ్ చేస్తుండగా పైనుంచి గ్రానైట్ పలకల రాళ్లు జారిపట్టడంతో అక్కడికక్కడే 9 ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 10 మందిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలో మరో 2 ప్రాణాలు కోల్పోగా 8 మంది చికిత్స పొందుతున్నారు. వీళ్ళలో 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా ఒరిస్సా వాసులు. ఇక్కడ ఎంత దారుణం అంటే మనోళ్ళు పనిచేయడానికి దొరకట్ల, ఒరిస్సా వాళ్ళని పనికి పెట్టుకుంటున్నారు. దానికి సాక్ష్యం ఇది. వాళ్ళని పట్టించుకునే దిక్కు లేదు ఒక్కడు కూడా. అదే రాజకీయ నాయకులు మనవాళ్ళు అయితే కనుక ఓట్లు కాబట్టి వెళ్ళి పరామర్శిస్తారు, పలకరిస్తారు మంత్రులు, వీళ్ళందరూ కూడా. ఇక్కడ వీళ్ళకి కనీసం పరిహారం కూడా ప్రకటించలేదు. ఇది మరీ అరాచకం అనమాట. పరిహారం అన్నా ఇవ్వాలి కదా వాళ్ళకి, అది కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు అక్కడ నానా తిప్పలు పడుతుంటారనమాట. ఇంత అమానవీయమా? నిజంగా వాళ్లే లేకపోతే కనుక క్వారీలు ఎక్కడ తవ్వేవాడు కూడా ఇవ్వలేడు. అది దారుణమైనటువంటి పరిస్థితి.